చెస్ చెస్ అంటే మనలో చాలా మందికి తెలుసు ఎంత మైండ్ గేమ్ అంటే మనకి వాటిలో ఉన్నటువంటి ట్రిక్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. చిన్న వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి గోవాలో జరిగినటువంటి 38వ నేషనల్ చెస్ కాంపిటీషన్లో మన తెలంగాణ నుంచి ఫస్ట్గా నిలిచింది. సో ఫస్ట్ టైం మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను చెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను లేదా చెస్లో నేను ఇంకా నా కెరీర్ని సాగించాలనుకుంటున్నాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు సంతోషపడ్డారు, ఎందుకంటే వాళ్ళు దీక్షిత ఎలాంటి స్టూడెంట్, మీరు తనకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? తను నా దగ్గర తనకు 10 years ఉన్నప్పుడు జాయిన్ అయింది మేడం. తను వితిన్ ఫ్యూ మంత్స్లోనే తను నేషనల్ స్కూల్స్ ఛాంపియన్షిప్ గెలిచింది. తనకంటే ఎల్డర్లో ఉన్న వాళ్ళతోటి గేమ్ ఆడినప్పుడు ఆ ప్రెషర్ని తను తట్టుకునే విధంగా ఎలా రెడీ చేస్తారు? ఈ విషయంకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ సక్సెస్ అయ్యారంటే సో ఇలా అంటే లైక్ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ అంటే గేమ్స్లలో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అని పేరెంట్స్కి మీరు ఎలా కన్విన్స్ అయ్యేలా చెప్తారు? యాక్చువల్లీ ఇంపాసిబుల్ మేడం, నేను చెప్తున్నాను. ఎందుకంటే కాకపోతే ఏంటంటే వీఆర్ ఇన్ జనరేషన్ వేర్ అన్ని ఇన్స్టెంట్గా కావాలి. ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చింది, ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి, ఎవరికి పేషెన్స్ లేదు. సో ఇవన్నీ కూడా ఇలా జరగాలి అని అంటే నువ్వు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతావు? ఐదర్ ఫుడ్ పరంగా కానీ లేకపోతే గేమ్స్ కానీ అదర్ దాన్ చెస్? అండ్ ఫిట్నెస్ అంటే ఐ డూ యోగా అండ్ సో మీరు ఎడ్యుకేషన్ కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు మీకు అనిపించింది? తనని ఎందుకు ఆ వేలో పంపిస్తున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ ఏజ్లో అయినా చదవచ్చు, బట్ స్పోర్ట్స్ అనేది బేసిక్ ఫస్ట్ ఏజ్ నుంచి. మీరు ఏమనుకుంటున్నారు? మీ పాప ఎలాంటి అంటే లైక్ ఏ పొజిషన్కి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? సో నా అల్టిమేట్ టార్గెట్ అయితే వరల్డ్ ఛాంపియన్. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. చెస్ అంటే మనలో చాలా మందికి తెలుసు ఎంత మైండ్ గేమ్ అంటే మనకి వాటిలో ఉన్నటువంటి ట్రిక్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనం ఆ గేమ్లో రాణించగలం. అలాంటిది ఒక చిన్న వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి గోవాలో జరిగినటువంటి 38వ నేషనల్ అండర్-13 చెస్ కాంపిటీషన్లో మన తెలంగాణ నుంచి ఫస్ట్గా నిలిచింది. సో ప్రస్తుతం మనతో పాటు మోడిపల్లి దీక్షిత, అదే విధంగా తన కోచ్ అయినటువంటి కృష్ణతేజ గారు ఉన్నారు. సో తను ఈ ఛాంపియన్షిప్కి కానీ లేకపోతే చెస్ ఆడాలి అన్న ఉద్దేశం ఎప్పటి నుంచి కలిగింది, అదే విధంగా తన ఫ్యామిలీ కానీ లేకపోతే ఇటు కోచ్ కూడా తనకి ఏ విధంగా సహాయం చేశారు ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. హాయ్ దీక్షిత. హాయ్ మ్యామ్. హాయ్ సార్. హలో మేడం. సో దీక్షిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇన్ ఫస్ట్ ప్లేస్ అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే లైక్ నీ స్టడీస్ కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తావు? మా ఫాదర్ ఒక ఐటీ వర్కర్ అండ్ మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్. సో వాళ్ళకు చెస్ అంత తెలీదు. నేను 8th class చదువుతున్నాను. నాకు చిన్నప్పుడు మా నాన్నతో ఒక గేమ్ ఆడాను, అప్పుడు నాకేం తెలీదు చెస్ గురించి. కానీ తర్వాత ఇంట్రెస్ట్ చాలా వచ్చింది. దాన్ని చూసి మా పేరెంట్స్ ఫస్ట్ లోకల్ అకాడమీలో జాయిన్ చేశారు. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను చెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను లేదా చెస్లో నేను ఇంకా నా కెరీర్ని సాగించాలనుకుంటున్నాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు సంతోషపడ్డారు, ఎందుకంటే వాళ్ళు ముందే అనుకున్నారు వాళ్ళు నన్ను ఏదో దాంట్లో పంపించాలని. సో నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు పంపించారు. ఓకే. సో సార్, కమింగ్ టు యూ, మీరు తన కోచ్. సో మీరు ఫస్ట్ దీక్షితను చూసినప్పుడు మీకు అంటే లైక్ తను కొంతమంది ఏంటంటే కొన్ని బేసిక్స్ తెలిసి వస్తారు, కొంతమంది ఏంటంటే అసలు ఏం తెలియకుండా ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేర్చుకోవాలనుకుంటారు. సో దీక్షిత ఎలాంటి స్టూడెంట్, మీరు తనకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? తను నా దగ్గర తనకు 10 years ఉన్నప్పుడు జాయిన్ అయింది మేడం. ఓకే. సో అప్పటికే తను బేసిక్స్ దాటింది, ఆ లెవెల్లో వచ్చింది. ఇంటర్మీడియట్ లెవెల్లో తన రేటింగ్ అప్పటికే ఫిడే రేటింగ్ ఉంది 1200. సో అక్కడ నుంచి ఉంది ఆ ఏజ్కి దట్స్ ఫైన్ రేటింగ్. ఓకే. సో ఐ కెన్ సీ వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. తను చాలా ఇండిపెండెంట్గా అనిపించేది ఆ ఏజ్కే. లైక్ షీఈస్ ఇంట్రెస్టెడ్ టు వర్క్. లైక్ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే చాలా మంది ఇప్పుడు అకాడమీ అది ఫుల్ టైమ్ అకాడమీ, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వర్క్ చేయడానికి స్టార్టింగ్లో చాలా మందికి కుదరదు. అంటే వాళ్ళకి స్టామినా ఉండదు అంతసేపు వర్క్ చేయడానికి, అంత ఇంట్రెస్ట్ ఉండదు. తను 5 to 7 కూడా మాకు
బిగినర్స్ బ్యాచ్ ఉంటుంది ఈవినింగ్స్లో, తను ఆ క్లాస్లో కూడా కూర్చునేది. మొత్తం 10 to 5 ఉండేది, లైక్ 10 to 7 వరకు ఫస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంది. తను వితిన్ ఫ్యూ మంత్స్లోనే తను నేషనల్ స్కూల్స్ ఛాంపియన్షిప్ గెలిచింది. సో ఐ కెన్ సే తను లైక్ అమ్మాయిలో నేను చూసిన వాళ్ళలో లైక్ యూజువల్లీ అంత ఇండిపెండెంట్గా ఉండడం అందరికీ పాసిబుల్ కాదు, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ప్రాపర్గా ఉంటేనే అవుతుంది. తను ఆ ఏజ్ నుంచే మణికొండ నుంచి కుకట్పల్లికి షీ యూజ్డ్ టు కమ్ అలోన్. లైక్ వాళ్ళకి ఇంట్లో కుదరక లైక్ ఆప్షన్ లేక. సో తన ప్రతి విషయంలో అంతే నేను చూసిన వాళ్ళు లైక్ షీఈ్ లైక్ ఆ ఏజ్ కన్నా చాలా మెచ్యూర్డ్ గా ఉంది అండ్ షీఈ్ లైక్ డెడికేటెడ్ టు చెస్ కంప్లీట్లీ. ఓకే. సో దీక్షిత అంటే లైక్ ఈ ఏజ్ లో అంటే మీరు అందరితో కలిసి ఆడాలి, లేదు అంటే నెక్స్ట్ మీ ఆపోజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గేమ్ ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే మీరు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారు? అవన్నీ మా సార్ చెప్పేవాళ్ళు. అండ్ నేను ఆడుతూ నాకు 3 years నుంచి ఆడుతున్నా, నేను నా అపోనెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ మూవ్స్ ని బట్టి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు దట్ యూ హ్యావ్ టు విన్, దిస్ ఈస్ టైమ్ టు చేంజ్ ద గేమ్ అన్నట్టు మీరు ఎలా దాన్ని లైక్ గుర్తుపడతారు? అవి కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవన్నీ మా సార్ క్లాస్లో చెప్తూ ఉంటారు. ఓకే. దాన్ని బట్టి మేము ఆ మెథడ్స్ని వాడి మేము అనలైజ్ చేసి ఇదే విన్నింగ్ పొజిషన్ అని అర్థం చేసుకొని మేము యూస్ చేసేవాళ్ళం. సో సార్ కమింగ్ టు యూ, అంటే లైక్ ఆ అమ్మాయి ఈ ఏజ్ లో ఆడాలి అని అంటే లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మనం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు, కానీ ఆ అమ్మాయి అలా అంటే లైక్ తనకంటే ఎల్డర్ లో ఉన్న వాళ్ళతోటి గేమ్ ఆడినప్పుడు ఆ ప్రెషర్ ని తను తట్టుకునే విధంగా ఎలా రెడీ చేస్తారు? మేడం, ఇది ఈ విషయంకి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ సక్సెస్ అయ్యారంటే కోచ్ది పార్ట్ ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ ఉంటుంది, ఫ్యామిలీది. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రెషర్ థింగ్స్ మేము కొన్ని చెప్తాం టోర్నమెంట్లో ఆడినప్పుడు. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా నేను ఇంటర్నేషనల్ మాస్టర్, సో నాకు 20 years నుంచి చెస్ ఆడుతున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ నో ఫ్యూ థింగ్స్, లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వర్కౌట్ అవుతుంది, మనం గేమ్ పోయినప్పుడు ఒక గేమ్ ఓడిపోయినప్పుడు నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మేము క్లాస్లో మాకు మార్నింగ్ 10 to 5 లైక్ ఐ సెడ్ ఇది సంవత్సరం అంతా జరుగుతుంది కాబట్టి ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్స్టర్నల్స్ అప్పుడు టోర్నమెంట్లో ఉన్నప్పుడు మేము వాళ్ళు ఫిజికల్గా ఉండం అక్కడ, మాకు ఫోన్లో ఉన్నాయి లేదా కాల్స్లో ఉంటాయి. సో అక్కడ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా నేషనల్స్ ఆమె ఒక్కదే వెళ్ళి గెలిచి వచ్చింది కూడా, వేరే వాళ్ళ వెళ్ళిన వాళ్ళ ఫాదర్కి మదర్ కుదరినప్పుడు కూడా హ్యాపెండ్. సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది, అంటే వాళ్ళు తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చూసిన ఈవెన్ అబ్బాయిల కన్నా కూడా తన ఏజ్ గ్రూప్లో చాలా మంది కన్నా షీ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. సో అది మనకి చాలా యూజ్ అవుతుంది. సో దట్ ఏంటంటే మనం చెప్పగానే వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మనం వాళ్ళకి ఒక దారి వేసి చూపిస్తాం. మ్యాక్సిమం ఏమవుతుంది అంటే ఎక్కువ మంది మాటలు విన్నా లేకపోతే పేరెంట్స్ కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోయినా అది వాళ్ళే అడ్డు వేసినట్టు ఉంటుంది. సో తింతో నాకు అడ్వాంటేజ్ అంటే మేమేం చెప్పినా వాళ్ళు అదే నేను చెప్పింది ఇంకా కంటిన్యూ చేస్తూ దే ఆర్ మోర్ సపోర్టివ్. కాబట్టి తన మెంటల్ స్ట్రెంత్ ఖచ్చితంగా ఐ కెన్ సే వాళ్ళ ఫ్యామిలీ సపోర్టే కారణం. సో దీక్షిత, అంటే ఇప్పుడు నువ్వు ఈ స్టడీస్ ని అదే విధంగా ఇప్పుడు ఇటు ఈ గేమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? నేను పొద్దున్న 10 నుంచి 5 వరకు అకాడమీలో ఉంటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నాకు టైం ఉంటుంది. సో ఆ టైంలో నేను 1 hour రోజు చదువుకుంటాను అకాడమిక్స్. మా మదర్ హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే మీరు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళరా? లేదు, అంటే కంప్లీట్లీ ఫుల్ టైం అకాడమీలోనే ఉంటారు. సో మరి మీకు స్కూల్లో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు ఎవరు? స్కూల్లో కంప్లీట్లీ మా మదర్ గురించే. అంటే స్కూల్లో జరిగే ఎగ్జామ్స్, జరిగే టాపిక్స్ అన్ని మా మదర్ కవర్ చేస్తారు, నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఓకే, అంటే మీ క్లాసెస్ మదర్ వింటారు అనమాట? అలా ఏం లేదు, ఆవిడ ఒక టీచరు. ఓకే. సో తనకి లైక్ దీక్షితకి మొత్తం వాళ్ళ మదర్ అంటే ఆఫ్ కోర్స్ తను ఫస్ట్ ప్రయారిటీ చేస్తే, యాక్చువల్లీ మెయిన్ ప్రయారిటీ చేస్తే స్కూల్ అనేది జస్ట్ ఎగ్జామ్స్ రాసేది తనే కాదు, ఎనీ ప్రొఫెషనల్ ప్లేయర్. ఈవెన్ నేను కూడా లాస్ట్ 2 months వెళ్ళి చదువుకుని రాసేది ఒకప్పుడు ఆడిన రోజులు. సో ఫుల్ గా సంవత్సరానికి 10 months 11 months చెస్ ఆడతారు. 1 month 2 months మెయిన్ ఎగ్జామ్స్. కానీ దానికి ఈవినింగ్స్ వాళ్ళ మదర్ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే తనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంటది. వాళ్ళ మదర్ కూడా తనకి అకాడమిక్స్ లో హెల్ప్ చేస్తారు. చెస్ ప్లేయర్స్ కి జనరల్ గానే కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఈజీ. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు ఇప్పుడు ఈ చెస్ కంటిన్యూ చేస్తున్నారు కదా, సో అదర్ దాన్ చెస్ మీరు ఒకవేళ స్టడీస్ లో ముందుకెళ్ళాలి అని అంటే మీరు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే డాక్టరే అనుకున్నాము. ఓకే. లేకపోతే ఐఏఎస్ అనుకున్నా. ఐఏఎస్ ఆర్ డాక్టర్. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కాంపిటీషన్స్ లలో పార్టిసిపేట్ చేశారు, ఎన్ని విన్ అయ్యారు? నేను చాలా
చాలా కాంపిటీషన్స్ ఆడంటే ఈ 3 yearsలో ఎన్ని అని లెక్క పెట్టి చెప్పలేము. ఓకే. సో ఇదొకటి ఈ ఇయర్లో 2 గెలిచాను. ఓకే. లాస్ట్ 2 yearsలో 2 గెలిచాను. సో టోటల్ 5 నేషనల్ ఛాంపియన్షిప్స్. 8 నేషనల్ లెవెల్ మేడం, స్టేట్ చాలా గెలిచింది. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఎక్కువ కూడా ఏంటి అని అంటే పిల్లలకి అకాడమిక్స్ అని ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉన్నారు. సో ఇలా అంటే లైక్ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ అంటే గేమ్స్లలో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అని పేరెంట్స్కి మీరు ఎలా కన్విన్స్ అయ్యేలా చెప్తారు? యాక్చువల్లీ ఇంపాసిబుల్ మేడం, నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే తప్పితే ఏ కోచ్ చెప్పినా వినడం కష్టం. అండ్ నేను దీక్షిత ఓకే లాస్ట్ 3 years తను చాలా ఫాస్ట్గా గ్రో అయింది. తనకన్నా బాగా ఆడుతున్న వాళ్ళని నేను చూశాను, వేర్ ఐ కెన్ సీ ఫైనాన్షియల్లీ అఫోర్డబిలిటీ ఉండి కూడా, ఇప్పుడు వాళ్ళకి అఫోర్డబిలిటీ లేకపోయినా కష్టపడి ఏదో దే మేనేజింగ్ ఉండి కూడా ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి, పిల్లలకి ఇంట్రెస్ట్ అయితే మేమే చెప్పేస్తాం కష్టమండి, వాళ్ళకి టాలెంట్ ఉన్న కొంతమందికి దే నాట్ రైట్ టు వర్క్ హార్డ్ అండ్ ఆల్ ఉన్నా సరే పేరెంట్స్కి ఏంటంటే 9th 10th వచ్చేస్తుందను, 7th ఇంపార్టెంట్ అను, ఒకళ్ళేమో మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ 5th అండి అంటారు. 5th ఇంపార్టెంట్ అంటే మనం అనుకుంటే అన్ని ఇంపార్టెంటే. సో అది ప్రయారిటీ మేడం. అంటే అన్నిటి మీద 2 పడవల మీద కాలు పెట్టయితే నడవలేం. బట్ ఓకే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి లాస్ట్లో చదువుకుని అంటే అట్లీస్ట్ 10th వరకు రిస్క్ తీసుకోమంట బాగా ఆడుతుంటే. అండ్ ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. చెస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ ఫిడే రేటింగ్. అది వేరే కొన్ని స్పోర్ట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారని మేము రీసెంట్గా విన్నాం. సో మీకు క్లియర్గా అర్థం, ఆ రేటింగ్ ప్రకారం మీ లెవెల్ తెలుస్తుంది. తను జాయిన్ అయినప్పుడు తన రేటింగ్ 1200. మీకు ఎంత ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ గుకేష్ వరల్డ్ ఛాంపియన్ వాళ్ళు 27-2800. సో 1200 నుంచి తను ఇప్పుడు నియర్లీ 2100కి వచ్చింది ఈ 3 years. అంటే 900 points పెరిగినాయి. సో ఇది గ్రోతే కదా, ఎవ్రీ ఇయర్ మనకు అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే వీఆర్ ఇన్ జనరేషన్ వేర్ అన్ని ఇన్స్టెంట్గా కావాలి. ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చింది, ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి, ఎవరికి పేషెన్స్ లేదు. సో బాగా మాకు అర్థం అవుతూ ఉంటుంది. ఓకే కొంతమంది కొన్ని మంత్స్లో ఐ కెన్ సీ క్లియర్లీ వాళ్ళు గ్రో అవుతున్నారని. కానీ చెప్పిన ఏంటంటే ఇంకొంతమంది పాపం పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా చుట్టుపక్కల ఇళ్ళలో ఎందుకు మీరు ఆడిచ్చి చేస్తే ఏం చేస్తారని టాన్ చేసేవాళ్ళు, రిలేటివ్స్. సో ఇవన్నీ ఎక్కువ ఏంటంటే పాపం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా అలా ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఉమెన్ అంటే ఎక్సెప్ట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ వేరే ఉమెన్ తక్కువే ఉంటారు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. టాలెంట్ లేక కాదు, హార్డ్ వర్క్ లేక కాదు. చుట్టూ ఇప్పుడు ఒక అబ్బాయి నేను చెస్ ఆడాలి అనుకున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉన్నారు, వేరే ఊరు నుంచి వచ్చి వేరే స్టేట్ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు వచ్చి ఉండిపోవచ్చు. అబ్బాయిలు అయితే మాతో ఏముంది వేరే టీమ్. సో వాళ్ళ అమ్మాయిలకు అవ్వదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ప్రతి స్టెప్ వాళ్ళు అనుకుంటే అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఎక్కువ అమ్మాయిలకి ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా చేయాలన్నా. కాబట్టి ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ ఆ విషయం. సో తన విషయంలో నేను ఆర్ఎల్స్ కొంతమంది విషయంలో నేను చూసింది టాప్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు, మీరు ద్రోణవల్లి హారిక కానీ కోనేరు హంపి వీళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కంప్లీట్గా ఉండి వీళ్ళు ఫుల్లీ డెడికేటెడ్గా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు అవసరం అనుకుంటే చెస్ కోసం వేరే ఊర్లు వెళ్ళి కోచింగ్ తీసుకునేది చాలా నార్మల్ విషయం. సో అవన్నీ చాలా రిస్కులు తీసుకోవాలి చాలా. ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఇప్పుడు తన నేషనల్ ఛాంపియన్షిప్ ఇప్పుడు గెలిచింది. జాయిన్ అయినప్పుడు లైక్ చెస్ ఆడుతున్నప్పుడు ఏమీ స్టార్టింగ్లో ఏమి ఉండదు. ఆ టైంలో అన్నీ మీకు చుట్టూ నుంచి రిలేటివ్స్ నుంచి వచ్చే ప్రెషర్, చుట్టూ నుంచి వచ్చే ప్రెషర్ పేరెంట్స్ తీసుకోగలగాలి. తీసుకుని ఆడిస్తే అప్పుడు ఈ సక్సెస్ దే డిజర్వ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో యాజ్ ఎ ప్లేయర్ నాకు కూడా నా లైఫ్లో కూడా ఇదే జరిగింది. నేను ఎగ్జాక్ట్లీ 10 years క్రితం I won Asian Youth Under-18. సో దానికి ముందు నా లైఫ్ ఇంతే. సో సేమ్ పాయింట్, ఎవరిదైనా సక్సెస్ఫుల్ ఏంటి సక్సెస్ అయ్యాక అంతా బాగానే ఉంటుంది. స్టార్టింగ్లో చాలామంది సపోర్ట్ కావాలి. అండ్ ఫస్ట్ ఫ్యామిలీ అండ్ కోచెస్ది. ఓకే. సో అంటే ఇప్పుడు సాధారణంగా చాలా వరకు కూడా ఇప్పుడు చెస్ నేర్చుకోవాలి అని చెప్పేసి వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఈ చెస్లో మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మైండ్తో ఆడేది ఎక్కువ ఉంటుంది మనకి కంపేర్ టు అదర్ గేమ్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ని దీక్షిత ఎలా ఓవర్కమ్ అయింది? మేడం అంటే కొంతమందికి న్యాచురల్గానే ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు సిట్ అండ్ లైక్ డూ చెస్ ఆల్ ద టైమ్. ఈవెన్ కొంతమంది బాగా ఆడే వాళ్ళకి కూడా తక్కువ పేషెన్స్ ఉండొచ్చు, బట్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ దే ప్లే వెల్. దీక్షితకి ఫస్ట్ నుంచి బికాస్ ఆఫ్ హర్ ఫిట్నెస్ వన్ అడ్వాంటేజ్. వాళ్ళ ఇంట్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ హర్ ఫిట్నెస్ అండ్ సో తన టైంకి పడుకుంటుంది, టైంకి లేస్తుంది. సో డిసిప్లిన్ లైఫ్ ఉండడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మేము ఈవినింగ్స్ కూడా చూస్తాం బిగినర్స్కి చెప్పినప్పుడు, ఒక 10 members ఉంటే ఒక 4-5 members దే ఆర్ ఆల్రెడీ దే ఆర్ ఏబుల్ టు సిట్. వాళ్ళకి నచ్చితే ఆ పని చేస్తారు, ఏ ఫీల్డ్ అయినా, ఇదనే కాదు. సో ఫోకస్ అనేది స్టార్టింగ్ లెవెల్ అంత ప్రాబ్లం కాదు, వెళ్ళే కొద్దీ ఇంపార్టెంట్. బికాస్ వీళ్ళవి ఇప్పుడు క్లాసికల్ ఫార్మాట్స్లో మీకు 4 hours గేమ్స్ ఉంటాయి, అది 5 hours కూడా జరగచ్చు. నేను చాలా వరకు తనకు చెప్పేది అదే, 4th or 5th hourలో చాలా రిజల్ట్స్ తేలిపోతాయి.
ఈవెన్ మీరు ఈక్వల్ పొజిషన్తో ఆడుతున్నా కూడా. సో అక్కడే మన డిఫరెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ చేస్తారు దానికి ఫోకస్ చేయడానికి, కొంతమంది వాళ్ళకి న్యాచురల్గానే ఉంటుంది. దీక్ష ఇస్ ఫైన్. తనే కాదు, ఇంకా ఫోకస్ చేయడం అనేది అంత ప్రాబ్లం కాదు యాక్చువల్గా, ఆల్రెడీ చెస్ ఆడుతున్న వాళ్ళకి. సో అందుకే నేను చెప్పా కదా, వేరే ఏదైనా ఇప్పుడు చదువుకోవడం కూడా అంత ఇబ్బంది అయితే అవ్వదు. సో అది వెరీ న్యాచురల్. సో దీక్షిత, లైక్ సార్ అన్నట్టు ఇప్పుడు ఇందాక నువ్వు ఫిట్నెస్ కానీ లేకపోతే నీ బ్రెయిన్ షేపింగ్ కానీ, సో ఇవన్నీ కూడా ఇలా జరగాలి అని అంటే నువ్వు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతావు? ఐదర్ ఫుడ్ పరంగా కానీ లేకపోతే గేమ్స్ కానీ, అదర్ దాన్ చెస్. సో నువ్వేం ఫాలో అవుతావు? ఫుడ్ విషయంలో అయితే కంప్లీట్లీ మై మదర్ చూసుకుంటారు. అండ్ మా తమ్ముడు కూడా athletes లో ఉన్నాడు కాబట్టి తనకు కూడా స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది. నేను కూడా అలానే కొంచెం ఫాలో అవుతాను. అండ్ ఫిట్నెస్ అంటే ఐ డూ యోగా అండ్ కొంచెం లైక్ సైక్లింగ్ ఆర్ ఈవినింగ్ అలా వెళ్ళేసి వస్తాను. ఓకే. సో మీకు అకాడమీలో ఇంత టైం మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు మళ్ళీ ఇవన్నీ స్టఫ్ చేసుకోవడానికి టైం దొరికిందా? దొరుకుతుంది అంటే చేసుకోవాలి, ఎందుకంటే అది నా కోసమే కాబట్టి. ఓకే, నైస్. సో సార్ ఇప్పుడు అంటే జనరల్గా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో అందులో టైమింగ్ అంటే లాస్ట్ ఎప్పుడైతే గేమ్ ఎండింగ్కి వస్తుంది, లైక్ అంటే లైక్ అపోజిషన్ లో ఉన్న వాళ్ళ మూవ్ ఏంటో మనకు అర్థం కాలేదు. ఆ టైంలో మనకి ఇటు టైం అయిపోతూ ఉంటుంది, అటు గేమ్ మనకి కంప్లీట్ గా మనం లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో వీళ్ళు అంటే లైక్ విన్ అవ్వడానికి ఎలాంటి మూవ్స్ అనేది చేస్తే బెటర్ అంటారు? ప్రతి ప్లేయర్కి ఒక స్టైల్ ఉంటుంది మేడం. చెస్ ప్లేయర్కి కొంతమంది సేఫ్గా ఆడతారు, కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, కొంతమంది లైక్ దే ఆర్ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్. దీక్షిత ఈజ్ మోర్ పొజిషనల్ ఇన్ చెస్. అంటే తను లైక్ షీ హెస్ మోర్ పేషెన్స్, షీ కెన్ లైక్ లాంగ్ గేమ్స్ షీ కెన్ ప్లే అండ్ బెటర్. సో ఇంకోటి టైం ప్రెషర్లో టెక్నిక్స్ ఏంటంటే క్లాస్లో రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మీకు తక్కువ టైం ఇచ్చి మీకు అకాడమీలో ఉన్నప్పుడు బోల్డ్ మంది ప్రాక్టీస్ ప్లేయర్స్ ఉంటారు. సో తినే అందరికన్నా చిన్నది బ్యాచ్లో యాక్చువల్లీ ఫ్రమ్ బ్యాచ్ 1 అకాడమీలో. బ్యాచ్ 2 నుంచి స్టార్ట్ అంటే కింద లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి. సో మీకన్నా స్ట్రాంగర్ ప్లేయర్స్తో కాదు, వీకర్ ప్లేయర్స్ అనేది రెగ్యులర్గా ఆడి ప్రాక్టీస్ చేయడం, దేనికైనా అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడమే టెక్నిక్ రెగ్యులర్గా. మీకు హైదరాబాద్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ టోర్నమెంట్స్ జరుగుతాయి. మీకు ఇండియాలో నాట్ ఎవ్రీ ప్లేస్ ఆ ఫెసిలిటీ లేదు, ఎక్కడో చోట మీరు ఈవెన్ ఏరియా ఎక్కువ టోర్నమెంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మేము కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి వీకెండ్స్లో చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఆడడం వల్ల ఆ గేమ్స్ మళ్ళీ అనలైజ్ చేస్తాం. మెయిన్ మీకు చెస్లో నోటేషన్ అని రాస్తారు, ఆ గేమ్స్ సేవ్ చేసుకుని అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం రెగ్యులర్గా నువ్వు ఈ తప్పు ఆడుతున్నావు. మోస్ట్లీ మీకు నేను కోచింగ్ తీసుకుంటున్నా, నా చిన్నప్పుడు కూడా మా కోచెస్ చెప్పింది అదే, మీకు సిమిలర్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. ఒక హ్యూమన్ అవుట్ సైడ్ కానీ చెస్ కానీ వాళ్ళు చేసే తప్పులు మీకు చెస్లో కూడా సిమిలర్ మిస్టేక్స్. అంటే సమ్మన్ కెనాట్ టేక్ రిస్క్ ఇట్, సమ్మన్ కెనాట్ లైక్ రిస్క్ వస్తే దే విల్ గెట్ టెన్స్డ్. దీక్షిత ఏంటంటే తన స్టైల్లో తను బెటర్ అవుతూ, ఎప్పుడైనా ఏ ప్లేయర్నైనా మనం ట్రైన్ చేసేది ఎలా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు బెటర్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ స్టైల్కి యాంటీ పొజిషన్స్ వస్తాయి, దే షుడ్ నాట్ గివ్ అప్. అట్లీస్ట్ వాళ్ళు ద బెస్ట్. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళినా వాళ్ళకి ఆపోజిట్ స్టైల్లో అట్లీస్ట్ దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్. అది మీకు రెగ్యులర్ ట్రైనింగ్తో వస్తుందండి వాళ్ళ ఇంట్రెస్ట్ దీని మీద. సో టైం ప్రెషర్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలి అనే దాని మీద, అపోనెంట్ టైం ప్రెషర్ ఉంటే ఎలా ఆడాలి, ఇద్దరికీ ఉంటుంది. కొన్నిసార్లు మనకు మాత్రమే ఉంటుంది, వారు అపోనెంట్ టెన్స్ అవుతున్నారా లేదా, మా ఎక్స్పీరియన్స్ మీద నేను క్లాస్లో చెప్తా ఉంటాను దాని మీద. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు తన స్టైల్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్, నేను చెప్పేది ఏంటంటే 9 బ్రిలియంట్ మూవ్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ ప్లే 1 బ్లండర్, నీకు ఏం పోతుంది. టైం తక్కువ ఉన్నప్పుడు 10 డీసెంట్ మూవ్స్ ఆడడం ఈజ్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటి ఫ్లాగ్ పడిపోకూడదు. సో అది నేను తనకి ఎవరికైనా చెప్పే సజెషన్ నేను. తను అది ఫాలో అవుతుంది. షీల్ మెయింటైన్, షీ హ్యాస్ గుడ్ టైం మేనేజ్మెంట్. ఓకే. సో ఈ చెస్ విషయానికి వచ్చేసరికి బేసిక్ గా అంటే చాలా మంది కూడా అంటే జనరల్ గా ఇంట్లో ఆడుతూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఒక ప్లేయర్ మనకి ఏదైతే కాంపిటీషన్ లో ప్లేయర్ ఆడుతున్నటువంటి గేమ్ ఉంటుందో దాంట్లో బేసిక్ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? లైక్ వైట్ ఒక మూవ్ ఆడతారు, బ్లాక్ ఒక మూవ్ ఆడతారు, అలా గేమ్ అవుతుంది. లైక్ ఎవరు చెక్మేట్, అదే ఎవరిని చెక్మేట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆర్ స్టేల్ మేట్ అని ఒకటి ఉంటుంది. లైక్ అపోనెంట్కి ఓన్లీ కింగ్ ఉండి మనకు అనిపిస్తుంది వాళ్ళకి అపోనెంట్ కింగ్ మూవ్ లేకపోతే, వితౌట్ చెక్ వాళ్ళకి మూవ్ లేకపోతే అది స్టేల్ మేట్ అవుతుంది. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్. ఆఫ్ కోర్స్ టోర్నమెంట్ వెన్యూలో ఎవరు ఎంటర్ అవడానికి ఉండదు, ఓన్లీ ప్లేయర్స్ అండ్ చీఫ్ ఆర్బిటర్ ఉంటారు. అది బట్ ద గేమ్ విల్ ఎండ్, దట్స్ ద విల్ హ్యాపెన్ ఎనీవే. అండ్ టైం కూడా బికాస్ ఆఫ్ లిమిటేషన్ ఉండడం వల్ల అది దానికి ఒక ఎంత టైం ఉంటుంది మాక్సిమం? క్లాసికల్ ఫార్మాట్స్ లో మేడం 1.5 hours ఈచ్ ప్లస్ 30 seconds ఇంక్రిమెంట్. అంటే ఒక మూవ్ ఆడి మనం ప్రెస్ చేసినప్పుడు 30 seconds ఇంక్రీజ్ అవుద్ది. దీని కాన్సెప్ట్ ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ కి మనం కొన్నిసార్లు చాలా బాగా ఆలోచించి టైం అంతా తీసుకుని విన్నింగ్ పొజిషన్ తెచ్చుకున్నాం, కానీ మనకు 1 minute ఉంది, 1 minute లో గేమ్ ఆడలేం. సో అలాంటప్పుడు ఏంటంటే
మీరు ఒక మూవ్ ఆడితే 30 seconds ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ క్లియర్ విన్నింగ్ పొజిషన్ ఆడడం ఈజీయే. మీరు ఒక మూవ్ ఆడతారు, టైం ప్రెస్ చేయగానే 30 seconds ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా గెలుస్తారు. దట్స్ అందుకు ఆ రూల్ పెట్టింది. సో ఇంకెన్ని మూవ్స్ ఆడితే దాన్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ మీకు 1.5 hour ఈచ్. మనం మూవ్ ఆడి ప్రెస్ చేసిన మన టైం రన్ అవుతూ ఉంటుంది. మనం మూవ్ ఆడి క్లాక్ ప్రెస్ చేయగానే అపోనెంట్ టైం రన్ అవుతుంది. అలా మనకు 1.5 hour నుంచి తగ్గుతూ వస్తుంది. ఎవరిది 0 అయితే వాళ్ళకి ఏం పోయినట్టు. ఓకే. సో దీక్షిత, నువ్వు ఇప్పుడు ఆడినటువంటి ఇన్ని ఛాంపియన్షిప్ కానీ ఇటు స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ లో నువ్వు అంటే లైక్ యూ మోస్ట్లీ ఫెల్ట్ టెన్స్డ్, అంటే లైక్ నేను ఈ గేమ్ ఓడిపోతానేమో అనుకొని చాలా టెన్షన్ పడి విన్ అయిన గేమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను మామూలుగా నాకు అలాంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే నేను టైం ప్రెషర్కి వెళ్ళాను. మా సార్ చెప్పినట్టు టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తాను. సో మరి అంత క్లోజ్కి వెళ్ళి టెన్షన్ పడే అంత గేమ్స్ ఏమి అంత లేవు. సో ఎవ్రీథింగ్ యూ విల్ మేనేజ్. ఎస్. సో దీక్షిత, మీరు కాంపిటీషన్ లో ఉన్నప్పుడు అంటే లైక్ ఆపోజిట్ వాళ్ళు కూడా మీతో పాటు కాంపిటీట్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు గేమ్ వదిలేసి అంటే లైక్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద గేమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్ అని మీకు ఎలాంటి సిచ్యువేషన్ లో అనిపిస్తుంది? సో ఎవాల్యుయేషన్ అనేది ఒక మెథడ్, అది మా సార్ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అండ్ దాని మీద hundreds and thousands of puzzles చేస్తూ ఉంటాము. అండ్ ఆ ఎవాల్యుయేషన్కి కొన్ని ఇలా స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతే మనకు లాస్ట్ వచ్చే రిజల్టే ఈ పొజిషన్ మన చేతిలో ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఓకే. సో సార్ మీరు ఏం చెప్తారు ఇది ఎవల్యూషన్ గురించి? అదే మేడం, అంటే లైక్ పీసెస్ ఉంటాయి కదా గేమ్ లో, యాక్చువల్లీ మెటీరియల్ అప్ వస్తే అది ఒక రకమైన అడ్వాంటేజ్. కానీ ఇంకా వీళ్ళు ఆ లెవెల్ మెటీరియల్ అప్ అనేది బిగినింగ్ లెవెల్లో తెలిసిపోద్ది. ఒక సర్టెన్ లెవెల్ వచ్చాక ఎవల్యూషన్ ఎలా తెలుస్తుంది అంటే మీకు కింగ్ సేఫ్టీ అని కానీ, మన పీసెస్ బాగా యాక్టివ్ గా ఉన్నాయి లేదు కానీ, ఇలా దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్, స్పేస్ అడ్వాంటేజ్ ఉందని కానీ. సో వాటి వల్ల మనం ఎవాల్యుయేట్ ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటి మీద మనం n నెంబర్ ఆఫ్ పొజిషన్స్ సాల్వ్ చేసి అందులో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకరికి కింగ్ సేఫ్గా ఉండొచ్చు, ఇంకొకరికి మెటీరియల్ ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం లైక్ ఆ పాయింట్స్ అవే బేసిస్. వాటి మీద మనం ఎన్నో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చేస్తూ క్లాస్లో అడుగుతూ ఉంటాం, వాళ్ళు సాల్వ్ చేయకముందే నీకు ఎవరికి బెటర్ అనిపిస్తుంది పొజిషన్ అని. ఇఫ్ దే ఆర్ టెలింగ్ రాంగ్ చెక్ చేసుకో అగైన్, ఎందుకు తప్పు చెప్తున్నాం. అసలు కోచింగ్ అంటేనే అది, లైక్ మీ థాట్ ప్రాసెస్ని బెటర్ చేయడం. మీరు ఒక పొజిషన్ పెడతాం, మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అండ్ ఎలా సాల్వ్ చేయాలి. నువ్వు చేయలేకపోతున్నావు అంటే ప్రతి టైప్ ఆఫ్ ప్లేయర్కి ఒక టైప్ ఆఫ్ పొజిషన్స్ దే విల్ మెస్ అప్, వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేయలేరు. వాళ్ళని అలాంటివే పొజిషన్స్ మనం రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతుంటే దే విల్ గెట్ బెటర్, డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సో సార్ ఇప్పుడు జనరల్గా మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనకి చెక్ పెట్టే టైం వస్తుంది. సో చెక్ పెట్టడానికి మనం ఏదైతే ఇప్పుడు అపోనెంట్ ఉంటారో వాళ్ళని రౌండ్ అప్ చేసే సిచ్యువేషన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి దాన్ని? యా మేడం, అంటే మనకి కొన్ని పీసెస్ ఉంటాయి కింగ్ కాకుండా, క్వీన్, రుక్, బిషప్, నైట్ అని. అవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా మూవ్ అవుతాయి. అలా మూవ్ అయిన స్క్వేర్లో అపోనెంట్ కింగ్ మనం ఉంచితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ స్ట్రైట్గా అండ్ క్రాస్గా మూవ్ అవుతుంది, అలా డయాగ్నల్గా కూడా. సో మూవ్ అయినప్పుడు అలా అపోనెంట్ కింగ్ ఆ ప్లేస్లో ఉంటే మనం ఆడి చెక్ అంటాం. కానీ జనరల్గా ప్రొఫెషనల్ చెస్లో మనకి సినిమాలో చూపించినట్టు కానీ బయట యాడ్స్లో చూపించినట్టు చెక్స్ అని చెప్పం. అసలు మూవ్ ఆడతాం, మన అపోనెంట్కి అర్థమైతే ప్లే. ఇఫ్ వాళ్ళు ఆ కింగ్ మూవ్ చేయకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. అలాంటి ఇల్లీగల్స్ 2 ఆడితే గేమ్ పోతుంది. జనరల్గా ఆర్డర్ అసలు ఒక మినిమం బిగినింగ్ స్టేజ్ దాటిపోయాక. సో అది చెక్ అనేది చెప్పడం అనేది అంటే లైక్ ఇప్పుడు మనం ఆడుతున్నట్టు అంటే లైక్ ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్నటువంటి నైట్ కానీ లేకపోతే బిషప్ కానీ అది ఒకవేళ కింగ్ కి డయాగోనల్ గా లేకపోతే స్ట్రైట్ గా ఉంటే కింగ్ చనిపోడు అంటే అది వాళ్ళ మూవ్ అయినప్పుడు చెక్ పెడతారు మేడం. మనము అసలు చనిపోవడం అనేది ఉండదు, మనం అయినప్పుడు మనం దాన్ని తీస్తాం. సో చెక్స్ పెడితే గేమ్స్ చెక్ అనేది జస్ట్ అది లైక్ మనకి లైక్ అసలు చెక్ గేమ్ ప్రొఫెషనల్ చెస్ లో చెక్ అనేది ఎవరు చెప్పరు, దే జస్ట్ ప్లే ద మూవ్ అండ్ దే నో దట్ ఈస్ చెక్. సో వాళ్ళు మూవ్ చేస్తారు. సో ఆ సౌండ్ అనేది మనకి అదే చెప్పే కదా, మీకు మనం బయట చూస్తాం తప్పితే అది ప్రొఫెషనల్ చెస్ లో ఉండదు. దే జస్ట్ చెక్ అనమాట, ఆ మూవ్ అలా ఆడితే చెప్పేసి మనం తర్వాత దాన్ని వాళ్ళు మూవ్ చేస్తారు. మూవ్ చేయకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. అసలు కింగ్ ని చంపడం అనేది ఉండదు. సో ఈవెన్ కింగ్ అసలు మేట్ ఎలా అవుతుంది అంటే మన అపోనెంట్ కింగ్ కి స్క్వేర్ లేనప్పుడు మనం చెక్ పెట్టినప్పుడు దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఐదర్ మనం చెక్ పెట్టిన పీస్ ని అపోనెంట్ క్యాప్చర్ చేయడం, లేదంటే చెక్ పెట్టిన స్క్వేర్ మధ్యలో ఏదైనా పీస్ అడ్డుగా పెట్టడం, ఆర్ కింగ్ మూవ్ చేయడం. ఈ 3 ఆప్షన్స్ లేనప్పుడు చెక్ మేట్. సో దట్స్ ఇట్. సో కింగ్ తో ఎప్పుడు చంపం మన గేమ్ లో. సో దీక్షిత, నువ్వు అంటే లైక్ ఇప్పుడు చెస్ లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నావు, సో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి లెవెల్ కి వెళ్ళాలని అనుకుంటున్నావు? నా అంబిషన్ అయితే ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్, ఎందుకంటే ఇండియాలో ఎవరు అవ్వలేదు అంత లెవెల్ వరకు. సో ఇండియాకి ఖచ్చితంగా టైటిల్ అనేది తీసుకురావాలని నా అంబిషన్. గ్రేట్ థాట్. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు తను అంటే లైక్ అకాడమీ మీరు రన్ చేస్తున్నారు, తను గెలిచింది,
ట్రోఫీ కూడా విన్ అయింది. లైక్ మీకు ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా, లేకపోతే మీరు మీ ఓన్ గానే అకాడమీని రన్ చేస్తున్నారా? ఓకే మేడం, మాకు పర్లేదు యాజ్ కోచెస్గా వీళ్ళు గెట్ ఫీజ్ మేము చెప్తాం. మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి టోర్నమెంట్స్కి చాలా ఖర్చు అవుతుంది. సో అట్లీస్ట్ వీళ్ళ అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్లో ఉండడం వల్ల కొంచెం దూరమైనా వచ్చి తీసుకుంటున్నారు. చాలా తీసుకోవడం ఇప్పుడు తనకి ఏంటంటే మెయిన్ టోర్నమెంట్స్కి చాలా ఇప్పటివరకు తన ఫారెన్ ఆడలా. తను షీ హ్యాస్ టు ప్లే. ఇప్పుడు తను ఉంది వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అంటే అఫ్కోర్స్ లైక్ ఫస్ట్ తను చెస్లో మీకు టైటిల్స్ ఉంటాయి. ఉమెన్స్కి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్, తర్వాత మెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, మెన్ గ్రాండ్ మాస్టర్, దీస్ ఆర్ ద లెవెల్స్. తను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్కి చాలా దగ్గరగా ఉంది. బట్ లైక్ దానికి ఫారెన్ టోర్నమెంట్స్ ఆడాలి. దాని రిలేటెడ్ స్పాన్సర్షిప్ తనకు వస్తే తను టాప్కి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఈవెన్ బెటర్ టోర్నమెంట్స్ అండ్ బెటర్ కోచింగ్ అన్నిటికీ షీ నీడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పటివరకు అంటే వాళ్ళు జస్ట్ లిటరల్లీ మేనేజ్ చేస్తూ వస్తున్నారు పేరెంట్స్. ఇండియాలో టోర్నమెంట్ నేను చెప్పాక తను ఒక్కటే వెళ్ళగలదు కాబట్టి వాళ్ళు పంపిస్తున్నారు, లేదంటే ఇంపాసిబుల్. ఫ్యామిలీ వెళ్ళాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. చాలా టోర్నమెంట్స్ తన స్టేట్కి వెళ్ళడం వల్ల నేషనల్స్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. బట్ మీరు దారి ఖర్చులు ఉంటే అక్కడ అకామిడేషన్స్ ఉంటే ఇవన్నీ తప్పదు. సో ఇంకా ఇలా ఫారెన్ వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. తను ఖచ్చితంగా ఆ లెవెల్కి వెళ్ళగలదు. సో 13 yearsకి తనకున్న రేటింగ్ లైక్ వెరీ వెరీ తన ఇండియాలో టాప్. యాక్చువల్లీ రేటింగ్ పరంగా ముందు కాదు, బట్ నేషనల్స్ గెలిచాక ఆ రేటింగ్ అనేది దాటేసి షీఈ్ ద టాప్ ప్లేయర్ ఇన్ ఇండియా 13 years ఏజ్లో. సో అలా తను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి లైక్ అదర్స్కి కొంచెం స్పాన్సర్షిప్ ఉన్నట్టు తనకి కూడా వస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఆ గోల్ రీచ్ అవ్వడానికి. సో యూ నీడ్ స్పాన్సర్స్, ప్రైవేట్ స్పాన్సర్స్ ఎనీవన్ వాళ్ళకి అసలు ఉన్నారు అని తెలిస్తే వాళ్ళు చాలా మంది మేము చిన్నప్పుడు ట్రై చేసాం. వాళ్ళు స్పాన్సర్స్ కూడా తెలియదు అసలు ఎవరి దాకా వెళ్ళాలి అంటే. ఇప్పుడు ఇలా మీరు ఒక పెద్ద ఇంటర్వ్యూ నుంచి బయటికి వెళ్ళి అందరికీ వెళ్తే వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరగడం కానీ జరుగుతుంది. సో వి హోప్ యు ఫైండ్ ద థాంక్యూ స్పాన్సర్స్. సో మచ్ అండి. సో ప్రస్తుతం మనతో పాటు దీక్షిత వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు, అదే విధంగా తను ఇంత దూరం రావడానికి కూడా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారన్న విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మీ అమ్మాయి ఛాంపియన్షిప్ లో గెలిచింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు తను ఛాంపియన్ అవుతుంది లేకపోతే తనకి చెస్ లో ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించారు? యాక్చువల్గా కరోనా టైంలో యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాం. సో అప్పుడు నేను 90s కిడ్ యాక్చువల్లీ. సో ఆ టైంలో మాకు తెలిసిన బేసిక్ చెస్ గురించి తెలుసు నాకు. అంటే మూవ్స్ ఎలా అవుతాయి, పాన్స్ ఎలా మూవ్ అవుతాయి, కింగ్ ఎలా మూవ్ అవుతుంది, క్వీన్ రుక్ ఎలా మూవ్ అవుతాయి మాత్రం తెలుసు, అంటే బేసిక్. సో తను కరోనా టైంలో మేము ఇంట్లో ఉన్నప్పుడు చెస్ ప్రాక్టీస్ చేసాం. జస్ట్ నాన్న చూడిలా ఆడతామంటే సరే తను చూసింది. సో బాగుంది అని చెప్పి నాతో ఆడింది 2-3 గేమ్స్, ఓడిపోయింది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది నాన్న, నేను చెస్ నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే సరే అని ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ చూసి అక్కడ కొన్ని ప్రాక్టీస్ చేసి సో అలా జస్ట్ అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసింది అసలు చెస్ అంటే. తర్వాత కరోనా తర్వాత హైదరాబాద్కి వచ్చాక సో లోకల్ టోర్నీ ఒక అకాడమీలో జాయిన్ చేయించాం. సో తర్వాత వెలాసిటీ అకాడమీలో జాయిన్ 2022 డిసెంబర్లో జాయిన్ చేయించాం. సో అక్కడ నుంచి తన కెరీర్ స్టార్ట్ అయింది. సో జాయిన్ చేయించిన 1 monthకే నేషనల్ స్కూల్ ఛాంపియన్ అయింది 2023 జనవరి. సో అక్కడ నుంచి సో తను అంటే తను మెయిన్ మాకు ఇంట్రెస్ట్ అనిపించింది అంటే తను ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో సెల్ఫ్ లెర్నింగ్, తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది ఏ విషయమైనా, లైక్ either విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆర్ వాట్ ఎవర్. సో తను కంప్లీట్గా కాన్షియస్గా ఉండడం అనేది మేము బాగా అబ్జర్వ్ చేసాం. తర్వాత మార్నింగ్ తన డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సో మేము మానిటర్ చేయడం ఒకటి. సో మేము చెప్పింది కంపల్సరీ ఫాలో అవుతుంది. దాంతోపాటు తర్వాత చెస్కి సంబంధించి అయితే మేము ఎటువంటి డెసిషన్ తీసుకోం. సో ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై కృష్ణతేజ వెలాసిటీ. సో అది మేము ఫాలో అయ్యే ఫస్ట్ రూల్. సో తన సక్సెస్ కూడా అదే మేము కారణం అనుకుంటున్నాం. సో సార్, ఇందాక వాళ్ళ కోచ్ చెప్పినట్టు తను ఎక్కడికైనా కూడా తను ఒక్కరే వెళ్తారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే లైక్ ఇంత చిన్న ఏజ్ లో అంటే కొన్నిసార్లు మా పేరెంట్సే భయపడుతూ ఉంటారు లేట్ అయిపోతే. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే లైక్ తను ఒంటరిగా వెళ్ళినప్పుడు లేకపోతే ఒంటరిగా వస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? ఫస్ట్ నేను ఫస్ట్ ఏంటంటే గూగుల్ లైవ్ ట్రాకింగ్ తీసుకుంటా. సో తను స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంది. సో యాప్ ట్రాకింగ్ ఇస్తుంది, కాల్ చేస్తుంది. స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసాము కాల్ చేస్తుంది, ఇంటికి వచ్చాక రీచ్ అయ్యని చెప్పి ఒక కాల్ వస్తుంది. సో అది మెయిన్ ట్రాకింగ్ అక్కడ చేస్తాను.
బయట స్టేట్కి వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే సో వేరే పేరెంట్స్తో, సో నాకు ఒక 2-3 పేరెంట్స్ ఉన్నారు. సో ఇద్దరం కలిసి కొలాబరేట్ అయ్యి సో ఆ పేరెంట్స్తో వాళ్ళతో క్యారీ చేసి వాళ్ళతో అక్కడ టోర్నమెంట్స్ అక్కడ అలా మేనేజ్ చేస్తారు ఒంటరిగా వెళ్ళి. ఓకే. సో సార్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఎక్కువగా పిల్లల అకాడమిక్స్ పైనే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లలో మీరు మీ పాపని గేమ్స్ సైడ్ అంటే ఇప్పుడు తను కంప్లీట్ గా ఫుల్ టైమ్ అకాడమీలోనే ఉంటున్నారు. సో మీరు ఎడ్యుకేషన్ కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు మీకు అనిపించింది? తనని ఎందుకు ఆ వేలో పంపిస్తున్నారు? యాక్చువల్లీ ఈ పాయింట్ లో ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జనరేషన్ లో చదువు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అందరిది ఒకేలాగా ఉంటుందని కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ ఏజ్లో అయినా చదవచ్చు. లైక్ 90s లో కూడా డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ స్పోర్ట్స్ అనేది బేసిక్ ఫస్ట్ ఏజ్ నుంచి 5 years 7 years 8 years 9 ఈ ఏజ్లోనే ఫౌండేషన్ పడితేనే నీ కెరియర్లో ఒక సక్సెస్ కానీ ఏదని కానీ చేయొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ చేసుకొని దాన్ని కంప్లీట్ ఫోకస్ చేస్తేనే ఏదైనా సక్సెస్ సాధించవచ్చు అనేది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాను. సో తన చదువు కూడా ఆల్మోస్ట్ డైలీ ఒక 1 hour ప్రిపేర్ అవుతుంది. సో ఎగ్జామ్స్ టైంలో కూడా నైట్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఎగ్జామ్స్ రాసి 80 to 90% తెచ్చుకుంటుంది. సో ఇదన్నీ చెస్ వదిలేసి ఒక 6 నెలలు కరెక్ట్ కూర్చుందా అంటే షీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. లైక్ ఇంటర్మీడియట్ ట్రాక్ చేయగలదు, ఎంటెక్ బీటెక్ వెళ్తే బీటెక్ ట్రాక్ చేయగలదు. సో నాకు ఆ నమ్మకం అయితే ఉంది తన మీద. సో అందుకనే కంప్లీట్గా ఒక్క దాని మీద వెళ్తే బెటరు. సో 2 పడవల మీద వెళ్ళి సో అది కాకుండా ఇది కాకుండా ఉండడం ఎందుకని కంప్లీట్ ఒకటైతే ఫోకస్ చేశారు. ఓకే. సో సార్ మీరు ఏమనుకుంటున్నారు? మీ పాప ఎలాంటి అంటే లైక్ ఏ పొజిషన్ కి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? సో నా అల్టిమేట్ టార్గెట్ అయితే వరల్డ్ ఛాంపియన్షిప్, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇంతవరకు అయితే ఇండియాకి ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా రాలేదు. సో అది నా టార్గెట్. సో తను సాధిస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. ఓకే. సో సార్ మీలాంటి పేరెంట్స్ కి లైక్ ఇలా పిల్లలకి కొంతమంది అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చాలా వరకు కూడా పేరెంట్స్ స్టడీస్ పైన ఫోకస్ చేపిస్తూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మై ఒపీనియన్ అయితే నేను చెప్పగలను కానీ సో స్పోర్ట్స్ అంటే ఎడ్యుకేషన్ ఒకటే లైఫ్ కాదు. సో స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్ నాట్ ఓన్లీ చెస్, ఎనీ స్పోర్ట్ ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ కెరియర్. సో ఏ స్పోర్ట్లో అయినా కూడా కెరియర్ అయితే ఉంది. బట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నీడ్ టు గెట్ సక్సెస్. అదైతే నేను నమ్ముతాను. ఇన్స్టెంట్ సక్సెస్ అయితే రాదు, ఏ స్పోర్ట్లో కాదు. ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే రావు. సో వీ నీడ్ టు హార్డ్ వర్క్ ఎనీ స్పోర్ట్ ఆర్ ఎడ్యుకేషన్, వీ నీడ్ టు హార్డ్ వర్క్ కంప్లీట్లీ అంటిల్ వీ నీడ్ టు గెట్ ద సక్సెస్. సో దీక్షిత అంటే లైక్ ఇందాక మీ కోచ్ కానీ మీ ఫాదర్ కానీ చెప్పినట్టు లైక్ కొన్ని టోర్నమెంట్స్ కి నువ్వు సింగిల్ గా వెళ్తూ ఉంటావు. సో అక్కడికి నీకు అనిపిస్తుంది టోర్నమెంట్ విన్ అయిన తర్వాత యూ వాంట్ యువర్ పేరెంట్స్ టు సీ ద హ్యాపీనెస్ ఇన్ గ్రౌండ్ అన్నట్టు లైక్ ఆ పొజిషన్ లో చూడాలి అని అనుకుంటావు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు? నేను ట్రావెల్ అంటే స్టార్టింగ్ నుంచి నేను ఒకదాన్నే వెళ్తున్నాను. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ తర్వాత వాళ్ళకు కుదరకపోవడం లేకపోతే ఎక్స్ట్రా ఖర్చు అయ్యేది. సో నన్ను ఒకదాన్ని పంపించారు. స్టార్టింగ్లో ఆబ్వియస్లీ నాకు కూడా భయం వేసింది, కానీ నాకేమనిపించింది అంటే ప్రతిసారి పేరెంట్స్ వెనకాల రాలేరు, ప్రతిసారి స్పూన్ ఫీడింగ్ ఇవ్వలేరు, కాబట్టి నన్ను నమ్మి పంపిస్తున్నారు, కాబట్టి ఆ ఒక్కదాని వల్లనే నేను వెళ్తున్నాను. ఓకే. తర్వాత తను కూడా అంటే విన్నింగ్ ఏదైనా కూడా తను ఫోన్ చేసి షేర్ చేసుకుంటుంది. సో మేము కూడా బ్యాక్ ఎండ్లో ఎప్పటికప్పుడు తను ఏం చేస్తుంది ఏంటి అంటే ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, సో ఎలా ఆడుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఒక రౌండ్ ఓడిపోతే నెక్స్ట్ గేమ్కి ఈ పాత గేమ్ వదిలేసి నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలి, సో ఈ మోటివేషన్ ఇస్తాం. కానీ ఎక్కడే కానీ ప్రెజర్ అయితే పెట్టం. సో నేను చెప్పేది ఏ పేరెంట్కైనా సో పిల్లల్ని వదిలేయాలి. సో విన్నింగ్ లూజింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. సో ఈరోజు విన్ రావచ్చు, రేపు లూజ్ రావచ్చు. అన్నంత మాత్రాన కెరీర్ అయితే ఇదే కెరీర్ అయితే కాదు, అంటే ఈ గేమే లాస్ట్ ఎండ్ అయితే కాదు. సో ఫ్యూచర్ చాలా ఉంది. సో ఒక గేమ్తో అయితే ఏది పోదు, ఒక గేమ్తో ఏది రాదు.
సో నేను నమ్మేది ఏంటంటే ఒక టోర్నమెంట్ పోయినంత మాత్రాన లైఫ్ అంతా పోయినట్లయితే కాదు కెరీర్. సో నేను చెప్పేది ప్రతిదీ వాళ్ళ చాయిస్ వదిలేయాలి. సో అరే నా కిడ్ చేస్తుంది, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు చేస్తుందని ఫస్ట్ మనం ట్రస్ట్ చేయాలి పిల్లల్ని. అది నేను చెప్పేది. అండర్-13 చెస్ ఛాంపియన్షిప్ లో గెలిచినటువంటి దీక్షిత తన లైఫ్ స్టోరీ, అదే విధంగా తను తీసుకున్నటువంటి కోచింగ్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అన్నది. ఎందుకు అనంటే ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు, అది వయసుతో కూడా సంబంధం లేదు అనే ఒక విషయాన్ని దీక్షిత మరోసారి ప్రూవ్ చేసింది. తను అనుకుంటున్నట్టు వరల్డ్ వైడ్ గా కూడా తను టోర్నమెంట్స్ అన్ని కూడా గెలవాలని చెప్పి మనం అందరము కోరుకుందాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.